కీర్తనకారుడు ఒక చక్కని మాట గుర్తు చేస్తున్నాడు. చూడండి, 37వ కీర్తనలోనికి వెళ్దాం. 37వ కీర్తనలోనికి వెళ్దాం. 27వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము. అనగా ఇక్కడ బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ ఉదయకాలంలో గమనించండి. కీడు అనగానే పాపం. ఎక్కడి నుంచి వచ్చిందండి? పాపము జోడు చేసుకుంటే కీడు చేసే ఆలోచన వస్తుంది. అందుకే పాపాన్ని విసర్జించాలి అంటే నీ హృదయంలో కీడును విసర్జించాలి. అందుకే ఇక్కడ దినాంశము ప్రియమైన దేవుని సంగమా, కీడు చేయువారు భక్తిహీనులు చెడ్డవారు. కీడు చేయువారు అనగా భక్తిహీనులు చెడ్డవారు. కీడు చేయుట మాని మేలు చేయుము. ఇదొక్కటి మనకు సంశయంతో కూడింది. వినాలి, అందరూ వినాలి. వింటే త్వరగా ముగింపబడుతుంది. చెప్పేవారికి వింటున్నప్పుడు ఆ ఆసక్తి ముందుకు వెళ్ళిపోతుంది. వినలేదనుకోండి, ఆసక్తి ఎన్నికై ఏమేమి చెప్పాలో అర్థం కాక తిప్పడం జరుగుతుంది. అంతే సమయం లేట్ అవుతుంది. ఏది ఏమైనా ఈ దినము కీడు చేయువారు భక్తిహీనులు చెడ్డవారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకు నేర్పిన ప్రార్థనలో ఎవరు నేర్పారు ప్రార్థన? ఎవరు నేర్పారు? మన తండ్రి నేర్పాడు. ఏమని నేర్పాడు? మమ్మును కీడు నుండి తప్పించుము. ప్రతి ఒక్కరి నోట వచ్చేది మమ్మును పాపము నుండి తప్పించుము అంటమా? కీడు అనగానే పాపం, రెండు అంటే ఇక్కడ గమనించండి. మమ్మును కీడు ఈ దినం గమనించాలి. కీడు నుండి కాదు పాపం వచ్చేది. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇక్కడ గమనిస్తే సాతాను ఉన్నంత కాలము కీడు ఉంటా, నీతో వాడు జర్నీ చేసేంత కాలము ఏముంటుంది? కీడు, పాపము అన్నీ ఉంటాయి. ఇక్కడ గమనిస్తే అందుకే లోకంలో జరుగుతున్నది ఇప్పుడు ఏంటేంటి అనగా, బాగా గమనించండి. అందరము సవి చూస్తున్న విషయాలను చూస్తే కీడు, చెడు, దుష్టత్వం ఏవేవి ఉన్నాయి? కీడు, చెడు, దుష్టత్వం. ఇవన్నీ నిత్యము మనము ప్రతి దినము లేచిన దినము నుండి మొదలుకొని పరుండు సమయం వరకు వార్తల్లో కానీ చెప్పేవారే కానీ వినేవాళ్ళం. మనము అందరము కూడా ఎవరి నోట విన్నా కీడు, చెడు, దుష్టత్వాన్నే వింటూ వస్తున్నాం. సాతానుడు అంతమయ్యేంత వరకు కూడా కీడు మనల్ని వదిలిపోదు. వాడు అంతం కావాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన చూసుకుంటాడులే, మా అమ్మ చూసుకుంటాడులే, మన ఆయన చూసుకుంటాడులే, నా భార్య చూసుకుంటాడులే, లేకపోతే మా ఆయన చూసుకుంటాడులే అనే ధోరణిలో జీవిస్తున్నావు. నీ మటుకు నీవు దేవుని ఎదుట మొదలు పెట్టాల్సిందే. ఏంటిది? మోకాళ్ళ అనుభవం. మొదలు పెట్టాల్సిందే. వాణ్ణి అంతము చేయాలంటే నీ మొర ఆలకించే దేవుడు ఉన్నాడు. ఏం చేయాలి? నువ్వు మొర పెడుతూనే ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాటను గమనిస్తే బాగా గమనించండి. ఆయా రూపాల్లో కీడు మనకు కనపడుతుంది. ఇక్కడ గమనించండి, ఆ కీడు యొక్క అవతారాలను గమనించండి. ఒక్కసారిగా గమనిస్తే ఎటు చూడాలి? అందరూ
నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఫ్యాన్స్లో నా వైపు చూడాలి. దేవునికి మహిమకరంగా మనము ఏ విధంగా నేర్చుకొని వారమంతా ఆ బలము పొందుకొని ఏ విధంగా వెళ్తున్నావు అని అడుగుతాడు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటనగా 37వ కీర్తనలో వ్రాయబడిన మాట ఏంటండి? 27వ వచనంలో, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు ఎప్పుడైతే నువ్వు మేలు చేయుట మొదలు పెడతావో నిలబడతావు. కీడు చేయడం మొదలు పెట్టావా పతనానికి దారి తీస్తుంది. ఇది నువ్వు గమనించండి, బాగా గమనించండి. మనము కీడు చేయాలి అంటే మొదట లూప్ లైన్ ఎక్కడుందండి? హృదయం అంటాం. ఆ హృదయం ఇక్కడి నుంచి వస్తుంది. ఇదే మెయిన్ కీడు, మంచైనా చెడైనా. ఇది మంచికి మంచే, చెడుకు చెడే. అయితే దీన్ని వాడవద్దని అంటలేనండి. సమయమును బట్టి, అవసరతను బట్టి వాడాలి. ఇది నువ్వు గమనిస్తే చూడండి, ఇక్కడ రాయబడిన మాట చూస్తే మొదటి వచనం చూడండి 37వ కీర్తనలో, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయు వారిని చూసి. అదేంటి, కాన్సెప్టే వేరుంది కదా ఇక్కడ దావీదు కీర్తనకారుడు తన అనుభవంలో చెప్తున్న మాట, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యము చేయు వారిని చూచి. అంటే నీ పని ఏంటి? కీడు నుండి మాకు విడుదల ఇవ్వయా అని దేవుణ్ణి అడగాలి. నీ తప్పు పక్కకు పెట్టి ఎదుటివాడిని ఏలెత్తి చూపించొద్దు అని మనం చెప్తాం కదా. అయితే నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ రాయబడిన మాట చూస్తే, చెడ్డవారిని చూచి నీవు ప్రార్థన చేయి. శక్యమైతే సమాధానంగా ఉండి ప్రార్థించే విధానంలో దేవుని వైపు చూస్తూ ఆ చెడ్డవారి కొరకు ప్రార్థించాలి, కానీ ఆ చెడ్డవారి గురించి ప్రకటించొద్దు అంటున్నాడు. ఇక్కడ గమనించండి, సామెతల గ్రంథంలో డాక్టర్ సొలొమోన్ రాస్తారు 12వ అధ్యాయం 20వ వచనం చూడమ్మా. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుతూ. కీడు కల్పించు మోసమే ఉంటుంది, అయితే సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. నువ్వు ఎప్పుడైతే సమాధాన పరచాలని ఉద్దేశం కలిగి ఉంటావో నీ జీవితంలో సమాధానము నిలబడుతుంది. గమనించండి, 1వ వచనంలో మాట్లాడిన మాట 7వ వచనానికి వచ్చేసరికి చూడము. ఏం చేయాలంట? యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసన పడకుము. ఏమంట? దురాలోచనలు నేర్చుకుని వారిని చూసి వ్యసన పడకు. అంటే నీకు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరి లెక్క వారిది, ఎవరి తీర్పు వారిది. నువ్వు తీర్పరివి కాదు. శక్యమైతే సమాధానం కొరకు దేవుణ్ణి అడగమంటున్నాడు. ఇక్కడ 7వ వచనంలో దురాలోచనలు. సామెతల గ్రంథంలో చూడమ్మా 4వ అధ్యాయంలోనికి వెళ్ళు, అక్కడ వ్రాయబడిన మాట చూడు త్వరగా. 4వ అధ్యాయం 15వ వచనం చూడు. ఎక్కడ? దేని యందు? దేని యందు అమ్మా? ఇప్పటిదాకా మనం చదువుకున్న దురాలోచనలు ఏంటియో తెలుసా? దురాలోచనలు అంటే దురదగుండి చెవులు. ఎప్పుడెప్పుడు ఈ మాట బయటికి వెళ్ళాలో, ఏమి చెప్పాలో కడుపులో దాగదు, దాచిపెట్టుకోలేము. ఎప్పుడెప్పుడైతే ఆ విషయాన్ని బయట కక్కితే కడుపు నిండుతుంది. అది చెప్పకపోతే ఏమడదు, అంటే కక్కివేయాలి. దురాలోచన అంటే చెడగొట్టాలి. ఒక మనిషిని ఏం చేయాలి? విరగొట్టాలి మనస్సును.
అట్టి వారు దురాలోచనలు కలిగిన మనస్తత్వం కాదు. ఏం చేస్తారంట? కీడు చేయాలనే ఆలోచన, మోసము చేయాలనే ఆలోచన వారికి నిద్ర పట్టదు. ఎదుటి వారిని పడద్రోయనిది. హల్లెలూయా. ఆలోచనతో ఉన్నావేమో. పాపముతో నిండి ఉన్న హృదయము మోసకరమైనది. దురాలోచనలు కలిగి ఉన్న హృదయం ఉన్నట్లయితే ఈ దినము నీ నుండి విడుదలవును గాక. అలానే బ్లెస్సింగ్ కోల్పోతున్నాం ఈ దురాలోచనలతోనే. ఒక విషయము తెలిసినప్పుడు ఆ విషయాన్ని దేవునికి అప్పచెప్పాలి, కానీ ఆ విషయం తీసుకెళ్ళి ఆ మనిషికి చెప్పడం వల్ల ఆ మనిషికి దూరమై నీలో దురాలోచన అపవాది స్థిరపడతాడు. నువ్వు నిలవు. తెలిసిందా? దేవునికి అప్పచెప్పు. శక్యమైతే సమాధానం చేసుకోవాలి, కానీ శక్యమైతే దూరము. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నా అనుభవంలో చాలా దూరం చేసుకున్నాను. ఎంతమందో దూరం అయ్యారు. దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా దగ్గరయ్యారు. లోకము దూరమైంది, ఆత్మీయత అది కావాలి దేవునికి. నీకు లోకము దూరం అయితే నష్టమేముండదు, ఆత్మీయత దూరం అయితే నేను నష్టపోతావు. ఇది గమనించు. 7వ వచనంలో మాట్లాడిన మాట, దావీదు కీర్తనకారుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఆలోచనలతో ఉన్నావేమో, కీడు చేయుట మాని మైలు చేయి, అవి తొలగించుకో అంటున్నాడు. దురదగుండి చెవులు గనక వారు ఉన్నట్లయితే ఈ సంఘం నుంచి విడుదల ఉంగాక. గమనించు ప్రియమైన దేవుని సంగమా. 8వ వచనంలో చూడయ్యా, 37. హల్లెలూయా. మంచి గట్టిగా బిగ్గరగా చదువమ్మా. కోపము మానము, ఆగ్రహమును. కోపమైంది, ఆగ్రహమైంది, రెండొకటేగా. అంటే కోపానికి మించి ఆగ్రహం. చదువు. వ్యసన పడకము, అది కీడుకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మాట్లాడుతున్నది మనతోనే. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆరంభం నుంచి సేవకులతో మాట్లాడుతున్న మాట అంటే పాపము, శాపము, విడుదల. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పాపంతో కలిగినప్పుడు కీడు కలిగినప్పుడే ఆలోచన ఏమైంది? మోసంతో, దురాలోచనలతో నిండి ఉన్న హృదయము. ఏ హృదయము? ఆత్మీయతో ఉన్న హృదయాన్ని వాడు ఏం చేస్తున్నాడు? శారీరకమైనటువంటి ఆలోచనతో, దురాలోచనతో వాడు దొంగిలిస్తున్నాడు. నీలో వాడు స్థిరంగా నిలబడ్డాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ రాయబడిన మాట 8వ వచనంలో ఏమని రాయబడిందండి? కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. అనగా ఇక్కడ పాపానికి దారి తీసే కోపము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుందండి అది? కోపం ఎక్కడికి వెళ్తుంది? మనం ఆరంభంలో చూసాం, కయ్యోను అన్నదమ్ములది. ఏమైంది అక్కడ? తమ్ముని మీద కోపాన్ని పెంచుకొని మరణానికే. ఈ దినం అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ కోపం ఏమైతుందంటే, ఒక మనిషి మీద ద్వేషము పెంచుకున్నప్పుడు ఆ ద్వేషం ఏమైతుందంటే చిన్నగా మరణం వరకు దారి తీస్తుంది. ఆ ద్వేషం ఎలా ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కోపపడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో పలుమార్లు ఆయా భక్తుల మీద కోపపడ్డాడు. తర్వాత ప్రాయచిత్తము కలిగిన వారికి పాప క్షమాపణ చేశాడు. ఈ దినం మన విషయంలో కూడా అంతే. ఈ దినం గమనించాలి. ఇక్కడ పాపానికి దారి తీసే కోపము. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట చూడండి. 29. బుద్ధిహీనులు
హల్లెలూయా. ఏమని రాయబడిందమ్మా? బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని. రాయబడిన మాట. సొలొమోను గారు జ్ఞాని కదా, మంచి బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? కోపాన్ని వెంటనే ఆవేశపడ్డవాడు బుద్ధిహీనుడు. వెంట ఆవేశం వస్తుందంటే వాడు బుద్ధిహీనుడే. జ్ఞానవంతుడంట ఏం చేస్తాడు? కోపాన్ని అణుచుకొని. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలాగే ఉందుము గాక. ఎలాగా? పై వచనం కాదు, బి వచనాన్ని చదవండి. సస్యమిరా ఒక్కటి అడగండి అండి. ఈ దినము ఆ విధంగా నడుచుకొందురుగాక. ఏ విధంగా? అది పిల్లలు కానీ పెద్దలు కానీ. క్షణాల్లో వస్తుంది కోపం. వస్తుందా? ఉడుకు రక్తం అండి. అంటే ఉడుకు రక్తమైన ముసలి రక్తమైన ఎవరికైనా కోపమే. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినం మనం చదివే 10వ వచనం చదవండి. 37:10. ఇక కొంతకాలము భక్తిహీనులు లేకపోదురు. చూడండి, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోవుదురు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనత. చూడండి 10వ వచనం ఏం కనపడుతుంది? భక్తిహీనత. ఇంకా కొంతకాలము భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలములను జాగ్రత్తగా పరిశీలించినను వారు కృపకాలము వచ్చి ఉన్నది. భక్తిహీనత కొట్టుకొని వెళ్ళిపోను గాక. అంటే మూర్ఖత అనేది దేవుని వైపు వచ్చి దేవునితో పాప క్షమాపణ ఏంటో తెలుసుకున్నప్పుడు, ఆయన ఏ విధముగా పాప క్షమాపణ నీ పట్ల మరి విమోచించడము జరిగిందో నువ్వు తెలుసుకున్నప్పుడు, నీలో మారు మనస్సు కలిగి రక్షణ అనుభవంలోనికి వెళ్ళి పాపాన్ని వదిలి జీవించినప్పుడు ఆటోమేటిక్గా భక్తిహీనత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందా? పిల్లలు వినాలి. వెళ్ళిపోతుందా? ఈ దినము భక్తిహీనత వెళ్ళిపోవును గాక. అందుకే 6వ అధ్యాయంలో మాట్లాడతాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. 6:10. హల్లెలూయా. చూడండి. అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయము. దుర్యాలోచనలు, కీడు చెయ్యాలనే ఆలోచన. కీడు చేయుటకు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. నా కుమారుడా, హల్లెలూయా. చాలమ్మా, ఇక్కడ మనకు కావలసింది కనపడుతుంది కదా. ఈ దినము కొంచెం గమనించండి. దేవుని ఆత్మచేత నడిపింపు జరుగుతున్నప్పుడు చాలా శోధన ఉంటుంది. మంచి మాటలు అందించేటప్పుడు శోధన ఉంటుంది. గలిబిలి చేస్తాడు వాని నుండి విడుదల కావాలని కూడా దేవుణ్ణి అడుగుతున్నాము కదా. ఆ విడుదల అయ్యే సమయంలో వాడు విడుదలయ్యేటప్పుడు ఒక్కనన్నా చెడగొట్టుకోవాలని వాడి ఉద్దేశం ఉంటుంది. ఈ దినం మనుషులు కూడా అలాగే తయారయ్యారు. నేను పోతూ ఒక్కనన్నా కదా ఆ కాన్సెప్ట్లో జీవిస్తున్నాం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే భక్తిహీనతలు. ఈ దినము భక్తిహీనత నీ నుండి విడుదలవును కాక. ఇక్కడ గమనిస్తే 6వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూస్తే ఇక్కడ మనకు కావలసినదే ఇక్కడ కనబడుచున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా
అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించిన హృదయము. హల్లెలూయా. ఈ దినం మనకు ఏముందండి? దుర్యాలోచనలు కలిగిన హృదయాలు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు. ఒక మనిషిని ఏ విధంగా పడగొట్టాలో ఎవరికాడు ఉండదు ఆలోచన, కీడు చేసే వారికాడనే ఉంటుంది ఆలోచన. ఇక్కడ గమనించండి, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు. ఒక్కటి చెప్తే దానికి 10 కల్పించి చెప్తాం. అయిపోయి కొలాప్స్. సంసారాలు పాడైపోతాయి, భార్యాభర్తలు విచ్ఛిన్నమవుతారు, తల్లిదండ్రులు పిల్లలు ఎవరికి ఎవరు సంబంధం లేకుండా. ఒక మనిషికి మనము హెచ్చరిస్తే ఆ హెచ్చరణ ఎలా ఉంటుందంటే కీడులాగా కనిపిస్తుంది. బాగుపడతాడని మనం చెప్తాం కానీ చెడిపోమని ఎవరు చెప్పరు. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుర్యాలోచనలు కలిగిన ఆలోచన ఉంటే ఈరోజు వదిలిపెట్టు. చెడ్డ తలంపులు కలిగి ఉంటే వదిలిపెట్టు. ఈరోజు మాట్లాడుచున్నాడు దేవుడు. ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుచున్నాడు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నువ్వు స్థిరముగా నిలుచుదు. నువ్వు కీడు చేయటం మొదలు పెట్టావో నిలవు. ఎవరిలో? లోకంలో నిలుస్తావు, దేవునిలో నిలవు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయట త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటి పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలమ్మా, ఇవి ఈ సంఘము నుండి వెడలిపోవును గాక. ఈ సంఘ బిడ్డలలో ఈ ఆలోచనలు ఉండకుండా తీసివేయబడును గాక. అందుకే దేవుడు 10వ వచనంలో మాట్లాడాడు. 14-15 వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడమ్మా? 37వ కీర్తనేనా? చదువు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. హల్లెలూయా. నువ్వు చేసే క్రమము, నువ్వు చేసే హెల్ప్ ఇతరులకు అది అసహ్యింపుగా ఉంటుంది. ఇక్కడ 14-15 వచనాలు గమనిస్తే చూడండి, వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరువబడును. అంటే చంపుటకై కత్తి దూయుట 10వ వచనంలో కనపడుతుంది. అంటే కీడు చేసేవాని ఆలోచన మరణానికి మీదికి వచ్చేస్తున్నాడండి. నేను ఏమనలేదు, అంత కోపం ఎందుకో? నరము లేని నాలుక చేసే కార్యములు. ఈ నాలుక అంటే నీ హృదయంలో కీడు చేయాలని ఆలోచన ఉంటే ఈ నాలుక మాట్లాడుతుంది. విన్నది విన్నట్టుగా వదిలేస్తే దేవునికి మహిమకరంగా జీవిస్తావు. విన్నది విన్నట్టుగా ఉండి దానికి ఏమని రాయబడిందాడా? లేని వాటిని కల్పించి చెప్పావా? నువ్వు చెడగొట్టాలని చూస్తావు, కానీ నువ్వు చెడిపోతున్న సంగతి దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు అనుకోవచ్చు నేను చెడగొట్టాను అని, నువ్వే చెడిపోయేవాడా? కొలాప్స్ నీ లైఫ్. ఎదుటి వాని గురించి ఆలోచించావేమో కానీ నీ గురించి నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నేను పోతున్నానే, నేను కిందికి అయిపోతున్నానే, నా బ్లెస్సింగ్ ఎన్నికి వెళ్ళిపోతుందే అని ఎప్పుడైనా ఆలోచించావా? నాదే ఉంది, నేను బాగానే ఉన్నా, పైకి చూపిస్తా. అది కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చంపుటకై కత్తి దూయుట. చంపాడు. అన్నదమ్ముల మధ్యలో ఏమైందండి? కయ్యోను హేబెలు విషయంలో ఈరోజు జరుగుతుంది ఆ పరిస్థితి. కుటుంబాల్లో వచ్చేసింది కీడు, పాపం. రక్షణ అనుభవం లేక, మారు మనస్సు లేక, పశ్చాత్తాపం లేక, దేవుణ్ణి ఎరిగి ఉండి ఎరగనట్టు జీవిస్తున్న వారి పరిస్థితి కీడును చోటు చేసుకొని అబద్ధ సాక్ష్యములు పలుకుతూ, లేని వాటిని ఉన్నట్టుగా కల్పించి
ఈ విధంగా చెడిపోతున్నారు. ప్రియ నా సంగమాన్ని హెచ్చరిస్తున్నాడు ఈ దినము దావీదు కీర్తనకారుడి తరపున సాక్షిగా నిలబడి. ఈ దినం గమనించండి. 20వ వచనం చదవము. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనపడకపోనట్లు వారు పొగవలే. హల్లెలూయా. దేవునికి విరోధులైన వారు కనపడకుండా లైమైపోదురు గాక అంటున్నాడు. ఇక్కడ యెహోవాకు విరోధులు అంటే ఈ విధంగా నడిస్తే దేవునికి విరోధివే మనం. అపవాది ఎవరో కాదు, నేను నువ్వు మనమే. అపవాది ఎక్కడి నుంచో రాడండి, మనల్నే వచ్చుతాడు. కీడు ఎక్కడి నుంచో రాడు. నువ్వు ఏం చేస్తావు తెలుసా? వాటిను ఏం చేస్తాం? క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడో లేదు, మనమే. మనం క్రియేట్ చేసుకొని ఆ గొడవను సృష్టిస్తాం. అదేమైంది? చిలికి అన్నీ చెప్తాం, మనమే చేసేది అది. ఈ దినం దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ నా సహోదరి సహోదరుడా, ప్రియ నా బిడ్డ, నా కుమార్తె కుమారుడా, కీడు చేయుట మాను, మేలు చేయుటకు పరిగెత్తే పాదములు నాకు కావాలని దేవుడు నన్ను మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, 23వ వచనంలో మాట్లాడతాడు చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన, నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాలి, కానీ విరోధిగా కనపడకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది ఒకని ప్రవర్తన కీడు చేయుట మాని మేలు చేస్తే నువ్వు నిలుస్తావని దేవుడు వాగ్దానం చేశాడు. నీ ప్రవర్తన బట్టి నువ్వు నిలుస్తావు, అంతేనా? ఆయన చేసుకున్నది ఆయన అనుభవిస్తాడండి. ఆమె చేసుకున్నది నాకెందుకులే అన్నావా, దేవుడు నిన్నే పట్టుకుంటాడు. నీకేం చెప్పా, నువ్వేం చేశావు? నీవు మాట్లాడమని చెప్పానే, నువ్వేం చేశావు? ప్రశ్నగా మిగిలిపోతావా, జవాబుగా చెప్పగలిగే సత్తా నీలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. చాలా విషయాలు ఉన్నాయి. అనుకోవచ్చు నా గురించే చెప్తున్నా, నా గురించే, నీ గురించి కాదు. ఈ వాక్యము అందరిది. నీవు సరి చేసుకుంటకి ఈవెన్ నన్నే కావచ్చేమో, లేదా ఇక్కడ కూర్చున్న సేవకుని గురించి, లేదా ఇప్పుడు చెప్పిన సేవకుల గురించేమో. వింటున్న మీరే, చూస్తున్న నీవే, నీ కొరకే దేవుడు ఈ దినం మాట్లాడుచున్నాడని అనుకున్నప్పుడే నువ్వు దీవింపబడదువు గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు అంత్య దినము గురించి హెచ్చరిస్తున్నాడు. దినం, అంత్య దినములు రాబోతున్నాయి బిడ్డలారా. వాక్యాన్ని అనుసరించి నడవమంటున్నాడు. మరలా అంటున్నాడు, దుర్బోధలు, శ్రమలు నోవహు లోతు దినంలోనున్న సమాజము ఆయన రెండవ రాకడను ముందుగానే చూచాయి. ఆరంభంలో చూపించాడండి. ఎవరి ద్వారా? నోవహు కాలంలో, లోతు దినములలో రెండవ రాకడని అప్పుడే రుచి చూపించాడు. అవన్నీ మీరు కోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళినాక చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. ఒక మాట చదవమని, ఒక మాట చదువు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు? ఇది ఆరంభంలో చెప్పేస్తున్నాడు. అక్కడ జరిగిన సంఘటన కృపకాలంలో గుర్తు చేస్తున్నాడండి. చేస్తూ మేము అప్పుడే చూసామండి, అప్పుడే చూసిన వాటి నీతో మాట్లాడుతున్నాడు. చదువు. వెళ్ళిన దినము వరకు జనులు తినుచు తాగుచు పెళ్ళాడుచు. హల్లెలూయా. అంతలో జలప్రళయము వచ్చి, హల్లెలూయా, పాపముతో నిండి ఉన్నది. అందుకే అది కొట్టుకొని
అందుకే దేవుడు మాట్లాడాడు దినం పాప క్షమాపణ అవసరం, ప్రాయచిత్తం అవసరం. అందుకే కీడు చేయుట అంటే పాపము నిండిన కొలది కీడు చేస్తాం. హృదయం నిండిన కొలది మాట్లాడతావంటే హృదయంలో నింపుకున్నది ఏంది? పాపం. ఆ పాపాన్ని నువ్వేం చేయాలి? విడుదల కలుగునుగాక అని దేవుణ్ణి మొరపెట్టాలి. అందుకే ఈ దినం మాట్లాడుతున్నాడు. పౌలు గారు కూడా ఒక హెచ్చరిక ఇచ్చాడు. చూడండి, అక్కడ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒక్కటి చూడండి. 18 నుంచి 32 వచనాలు కూడా అదే రాయబడి ఉంటుంది. 18వ వచనం చదవమ్మా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు యొక్క మనుషులు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచి, ఆ దినాల్లో వారు చేసిన దాన్ని బట్టి పరలోకం నుంచి ఉగ్రత వచ్చింది. జలప్రలయము కొట్టుకున్నట్టుగా వెళ్ళిపోయింది, కళ్ళకు తలపోసుకున్నట్టుగా కనపడింది. ఈ రోజుల్లో కూడా మనం అలా చేస్తున్నాం. దేవుని ఉగ్రత మనమే తెచ్చుకుంటున్నాం. ఆ కీడు ఏమవుతుంది? దేవుని ఉగ్రతకు నిదర్శనంగా నిలబడిపోతుంది. అందుకే కీడు చేయటం మాని అప్పుడు నువ్వు నిలబడతావు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పౌలు భక్తుడు రాస్తాడు 2వ తిమోతిలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చూడండి. అక్కడ రాయబడిన మాట తిమోతితో రాస్తాడు పత్రిక. చదవమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. ఓ తిమోతి, అయ్యా, అంత్య దినంలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చుచున్నవి. ఎలాగనగా మనుష్యులు ఎవరండి? దురాలోచనలు కలిగి, దుష్టత్వం కలిగి, చెడుతనం కలిగి, కీడు చేయాలని ఉద్దేశం కలిగి, స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, ఏమంట? నీకు కావలసిన అన్ని క్వాలిటీస్ ఇచ్చేసింది అక్కడ. మనలో ఉన్నాయి అన్ని. ఈ దినము తొలగిపోవును గాక. చదువు. ఈ ఒక్క వర్డ్ చాలు. మనం ఇవన్నీ వదిలిపెట్టి కృతజ్ఞత లేని వారు మనలో ఉందా? పొందుకోవడమే తప్ప కృతజ్ఞత ఉందా? ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాను అంటే దేవానికి వందనాలు ఎవరైనా చెప్తారా? చెప్పిన వారందరూ ధన్యులు. ఆ మాట కంటే కీడు చేయటం మాని ఆ ఒక్క కాన్సెప్ట్ చాలండి. అదే నీ కృతజ్ఞత దేవునికి. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ చూసుకుంటూ పోతూ చెప్తాడు, నేటి సమాజంలో ఇవన్నీ మనము చూస్తున్నాము తిమోతి అని పౌలు చెప్తున్నాడు. పౌలు చెప్పడం కాదు, నీ మటుకు నీవు ఆలోచన చేస్తే మనకు కనపడుతున్నాయి. ఇవన్నీ కనపడుతున్నాయి. హల్లెలూయా. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే బోధిస్తున్న బోధకులకు కూడా అడ్డొచ్చు. అన్నీ అక్కడ ఉంటుంది, తిమోతిలో రాయబడి ఉంటుంది. మనకు సమయం లేదు. బోధకులకు బాగా అలవాటు. అది ఎలా వినసంపుగా ఉంటుందంటే, నిజంగా చూసే శిష్యతత్వపు ప్రక్రియలో ఉన్న వారికి కూడా వారి చుట్టూ అనుదినము అనుక్షణము ఉంటుంది. ఏంటిది? విశ్వాసులే కాదు, సేవకులు కూడా ఒకరి మీద ఒకరు దురాలోచనలు కలిగి సేవా పరిచర్యను పడగొట్టుకునే పనిలో ఉంటున్నారు. సేవకురాలే కావచ్చు, సేవకులే కావచ్చు, విశ్వాసులకే ఫోకస్ కాదండి. ఇది చెప్పే మాకు కూడా వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఏమంటారంటే, సద్భక్తితో జీవించాలని కోరుకున్న వారికి కీడు శ్రమలు వస్తాయా? ఇక్కడ గమనించండి, యోహాను సువార్త 16:33లో రాయబడిన మాట ఒకటి చూడండి. అక్కడ యోహాను గారు రాస్తారు చక్కని మాట. 16వ అధ్యాయం 33వ ఏమంటున్నాడమ్మా? నా యందు నీకు సమాధానము కలుగునట్లు ఏమంటున్నాడు ఇక్కడ? బాగా గమనించండి. చివరిలో మాట్లాడుతున్నాడు, బిడ్డలారా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ
కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. కీడు సంభవిస్తుంది కానీ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఆ కీడును వదులు, కీడును ఇంకా రెట్టింపు చేసి ఏం చేస్తావు? మనుషులను చెడగొట్టే పనిలో ఉంటాం. ఆ కీడు ఏమవుతుంది? దురాలోచనకు దారి తీస్తుంది. కల్పించు మాటలతో వచ్చేవారిని రానియము, వచ్చిన వారిని వెళ్ళగొట్టాలనే ఆలోచన కలిగి ఉంటాం. ఎక్కడికి? దేవుని యొద్దకు. దేవుని యొద్దకు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము గమనించండి, ఎంత దేవునితో మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం దేవునితో ఎంతగా మాట్లాడుతున్నాము, దేవుడు ఏమి చెబుతున్నాడు, ఏమి వింటున్నాము, ఏ ఆలోచనతో నడుస్తున్నామో ఒకసారి గమనించండి. ఈ దినం గమనించండి. రాయబడిన మాట అంటున్నాడు చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందమ్మా, చదువు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస. ఏమని రాయబడింది? మరలా గట్టిగా బిగ్గరగా. అయితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఓ తిమోతి నాయనా, అనుభవంతో చెప్తున్నా బిడ్డ, నువ్వు బ్రతకాలనుకుంటున్నావు నన్ను ఉద్దేశించి, అంటే దేవుని ఉద్దేశించి, కానీ కీడు తొలగించుకుంటే బ్రతకగలవు. ఏం తొలగించుకుంటే? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? శ్రమలు రావు లేవు అని చెప్పలే. చెప్పాడా? ఏమని చెప్పాడు? వాక్యంలో లేదు అసలు ఆ మాట. ఏమని చెప్తున్నాడు? శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి, నేను తోడుగా ఉంటా. శ్రమలు వస్తాయి. శ్రమలు కొన్నిసార్లు మనమే కల్పించుకుంటామండి. ఎలా కల్పించుకుంటామో తెలుసా? కల్పించు చెప్పు మాటలు. ఆ మాటలతోనే శ్రమ వస్తుంది. మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏది ఉండదండి. ఉన్నదానికి కొంచెం మసాలా ఎక్కువ వేసామనుకోండి, సూపర్. రకరకాల బిర్యానీలు వచ్చాయి కదా, కుండ అండీలని, అలాంటివి వచ్చాయి ఇప్పుడు కూడా. మనుషుల్లో కీడు, దానికి కొంచెం మసాలా దట్టిస్తే అదేమైందంటే పవర్ఫుల్గా బిర్రుగా తింటారు, బిర్రుగా తిని కక్కి వేస్తారు. అది తొలగించుకుందాం కాక. ఎందుకో తెలుసా? ఈ దినం మాట్లాడుతున్న మాట దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అయితే నీకు తోడుగా ఉన్నాను, జాగ్రత్త, కీడు చేయటం మాని మేలు చేస్తే నువ్వు నిలబడతావు బిడ్డ అంటున్నా. అందుకే ఇక్కడ కీడుకు ప్రతి కీడు చేసేది క్రైస్తవ వ్యక్తిత్వం కాదు. కీడుకు ప్రతి కీడు, నాకు కీడు చేశాడు, లేకపోతే నన్ను అవమానపరిచాడు, లేకపోతే నన్ను నిందించాడు, నన్ను తొక్కేశాడు, ఇంకా రకరకాలుగా చెప్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకే మాట చెప్తున్నాను మీకు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వచ్చేది నా కొరకు కాదు, నువ్వు వచ్చేది నా కొరకు కాదు. ఆయన సన్నిధానంలో అడుగు పెడుతున్నావు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు. కీడు చేయటం మాని మేలు చెయ్యి, నువ్వు నిలబడతావని భక్తుని ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. నువ్వు నిలబడేది ఎక్కడో తెలుసా? దేవునిలో. దేవునిలో. ఇటీవల ఒక మాట విన్నాను నేను. ఆ మాట నన్ను చలించి వేస్తుంది. ఆ కంపే, ఆ కంపు నుంచి వచ్చావు నువ్వు. ఏ కంపు? పాపపు కంపు నుంచి వచ్చావు. నిన్ను కడగబడడానికి ఆయన రక్తాన్ని విమోచించాడు. అది తెలుసుకోక ఆ కంపే, ఆ కంపులో నేను అడుగు పెట్టాను. నువ్వు అడుగు పెట్టకపోయినా పర్లేదు, ఆ కంపు కాబట్టి నేను తీసివేశాడు దేవుడు. దిక్కు లేని వారికి దేవుడు దారి చూపించాడు. దిక్కు లేక అనుకుంటున్నావేమో, దిక్కు కలిగే, దిక్కున్న చోటికి నిన్ను దేవుడు నడిపించాడు. దిక్చూచి ఎంతమంది తెలుసా అండి? దిక్చూచి ఎంతమంది తెలుసు?
దారి చూపించే దాన్ని ఏం చేస్తాం? దిక్చూచి అంటాం. దిక్కు లేక నువ్వు రాలే, దిక్కు చూపించడానికి దేవుడు నడిపించాడు నేను ఇక్కడికి. ఎంత వేదన ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడో నాతో మాట్లాడతాడో గమనించు ప్రియ సహోదరి సహోదరుడా. ఇది కంపు కాదు, కంపును తొలగించే సన్నిధి. ఈ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ బ్లెస్ అయిపోతారే కానీ బ్లెస్ను కోల్పోయి జీవించారు. గమనించండి, ఎవరైనా సరే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళావా? అబ్రహాం ఏం చేశాడు? సొంత ఊరు నుంచి వెళ్ళు అన్నాడు, ఆశీర్వాదంలోనికి వెళ్ళాడు. నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు బ్లెస్ అవ్వడానికి. అంతేగాని లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది. నువ్వు రాకపోవడం దేవుని చిత్తం. నువ్వు వస్తే నిన్ను వాడుకుంటాడు దేవుడు. అంతేగాని లేని మాటలు కల్పించి కీడును చేసుకొని దేవునికి దూరం కాకు. అంతకు మించి సేవకునిగా నేను చెప్పేది ఒకటే మాట, కీడు చేయుట మాని మేలు చేయి నిలబడతావు. నిలబడాలి అంటే మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి, ప్రాయశ్చిత్తాన్ని అడగాలి దేవుని. తర్వాత రక్షణ అనుభవంలోనికి రావాలి. తర్వాత పాప క్షమాపణ ఏ విధంగా విమోచన జరిగింది నీ పట్ల ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు. నీలో స్తుతి తన్నుకుంటూ వస్తుంది. అంతేగాని ఆ కంపు ఈ కంపు అన్నావా నువ్వే కంపు అయిపోతావు. జాగ్రత్త సుమ. ఈ రోజు నుంచి దురాలోచనలు వదిలిపెడదాం. ఏం వదిలిపెడదాం? కల్పిత మాటలు వదిలిపెడదాం. శక్యమైతే సమాధానం కలిగి జీవిద్దాం. అంతకు మించి మనకు అక్కర్లేదు. కీడు చేయటం మాని మేలు చేస్తే మనం నిలబడతామని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు. దేవుడి మాటలు దీవించును కాక. దేవుడి మాటలు దీవించును కాక.